భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1901 సంవత్సరంలో బెంగాల్లో కలకత్తాలో జన్మించారు. వారు గొప్ప రాజకీయ వ్యక్తి, విద్యావంతుడు, విద్యావేత్త. అయితే మనకు స్వతంత్రం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ కేబినెట్ లో కూడా వారు ఇండస్ట్రియల్ మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళు చేసే పనులు నచ్చక అక్కడ నుంచి వైదొలిగి అక్కడ నుంచి బయటకు వచ్చి ఒక హిందూ సమాజం గురించి, హిందువుల గురించి ఒక పార్టీ ఉండాలనే ఉద్దేశంతో మనకు జనసంఘ్ అనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. జనసంఘ్ పార్టీని వారు స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు, 2 అధ్యక్షులు అని నినాదాన్ని పోగొట్టాలని, దేశమంతా ఒకటే రాజ్యాంగం ఉండాలి, ఒకటే ప్రధానమంత్రి ఉండాలని చెప్పి ఆయన జీవితకాలం పోరాటం కూడా కశ్మీర్ గురించి పోరాటం చేయడం జరిగింది. 370 ఆర్టికల్ ని నిర్మూలించాలని చెప్పి వారు జీవితకాలం పోరాడి దాని గురించే వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది. 23 జూన్ తేదీన ఆయన ఒక గొప్ప రాజకీయ వక్త. దేశానికి ఇప్పుడు ఆయన వేసిన బాటలోనే ఇప్పుడు ఈ రోజు మనం బీజేపీ పార్టీ అనేది నడుస్తుంది. బీజేపీ పార్టీ అనేది మనకు నిరంతరం 12 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉండి అనేక రంగాల్లో కూడా మనం అభివృద్ధి పదంలో నడవడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్.